ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరు చింతూ అని ఏనుగు, ఇంకొకరు అతని ప్రియమైన స్నేహితురాలు మిన్ను అనే కోతి. ఆమె చురుకైనది, అధిక ఉత్సాహంతో ఎప్పుడూ తాము ఏమి చెయ్యాలో అన్వేషించేది. ఈ ఇద్దరూ ప్రతిరోజూ కలిసి అడవిలో ఆడుకుంటూ నవ్వుతూ రోజును గడిపేవారు. ఒకరోజు వారు చప్పగా ఉన్న ఆకుల బంతితో ఆట ఆడుతున్నారు. అప్పుడు మిన్ను ఆకుల బంతిని ఎగిరేలా తిప్పివేయగా అది దూరంలోని పొదల్లో పడిపోయింది. చిన్ను అలా చూసి కొంచెం కోపంగా అన్నాడు, నీవే ప్రతిసారి బాగా వేస్తావు, మన బంతి మళ్లీ చెట్లలో పడిపోయింది. అంతే, మిన్ను ముఖం చిన్నబోయింది. ఆమె కళ్లలో కోపం వచ్చింది. నీవే ఎప్పుడూ నన్ను తప్పుపడతావు, నాది తప్పు కాదు. ఇద్దరూ ముఖం మార్చుకుని విడిపోయారు. మాటలు మాట్లాడకుండా చిన్ను ఒకవైపు, మిన్ను ఇంకొకవైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయితే కొద్దిసేపటికే ఆకాశం మబ్బుగా మారి వర్షం మొదలైంది. మిన్ను తడుస్తూ అడవిలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె జారి ఒక మట్టి కుహరంలో పడిపోయింది. ఆమె గట్టిగా అరవసాగింది, ఎవరైనా దయచేసి నాకు సహాయం చెయ్యండి. దూరంగా ఉన్న చిన్ను ఆ అరుపు విని వెంటనే పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆమెను మట్టిలో పడిపోయినట్టుగా చూసి తన తుంతను ముందుకు చాపాడు. నీవు భయపడకు, నేను వచ్చేశాను. మిన్ను ఆనందంతో తన చేతులతో అతని తుంతను పట్టుకుంది. చిన్ను జాగ్రత్తగా ఆమెను పైకి లాగాడు. ఆమె బయటికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. తడిగా మట్టితో ముద్దైన మిన్ను కన్నీళ్లతో అన్నది, నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు, నేనే పొరపాటు చేశాను. చిన్ను చిరునవ్వుతో మెల్లగా తల ఆడుతూ అన్నాడు, నిజమైన స్నేహమంటే క్షమించడం, సహాయపడటం, మనసుతో ఉండటం. ఇద్దరూ హత్తుకున్నారు. పక్కనే వర్షం ఆగిపోయి ఎండవచ్చింది. పక్షులు గానాలు పాడుతుంటే అడవి మళ్లీ జీవంతంతో నిండిపోయింది. అంతటితో ఇద్దరూ కలిసి మళ్లీ కొత్త ఆకుల బంతి తయారు చేసుకుని మిగిలిన జంతువులతో కలిసి ఆడుకోవటం ప్రారంభించారు. మొదటి చివరి మాట, స్నేహితులు గొడవపడవచ్చు, కాని నిజమైన స్నేహం మళ్లీ కలిపేస్తుంది. స్నేహమంటే సహనం, సహాయం మరియు మన్నించడమే.